హరి ఓం వీక్షకులారా, ఒక డొంకకి చాలా తీగలు అల్లుకొని ఉన్నాయి. ఒక తీగ లాగాం, డొంకకేం అవల. మరో తీగ లాగాం, డొంకకేం అవల. ఒకానొక తీగ లాగాం, డొంక మొత్తం అతలాకుతలం అయిపోయింది. అంటే ఆ తీగే ఆ డొంకకి ప్రధానం. మరో ఉదాహరణ చెప్తాను. ఒక దొంగని పట్టుకున్నాం, దొంగతనాలు ఆగల. మరో దొంగని పట్టుకున్నాం, దొంగతనాలు ఆగల. ఒకానొక దొంగని పట్టుకున్నాం, ఎక్కడికక్కడ దొంగతనాలన్నీ ఆగిపోయినాయి. అంటే ఆ దొంగల ముఠాకి ఆ పట్టుబడిన ఒకానొకడే ప్రధానం, లేదా ఆ దొంగల గుంపు నాయకుడు అని కదా అర్థం. ఇది సరిగ్గా ఈనాడు డ్రామోజీరావు మొన్న చచ్చాడే, వాడికి చక్కగా అప్లికబుల్ అవుతుంది. ఎందుకంటే ఇండియన్ ఎక్స్ప్రెస్తో, ది హిందూ, ఎన్ రాములనో గోయంకాలనో పట్టుకుంటే ఈ దేశంలోనే కాదు, ఈ దేశంలో ప్రధానంగా స్పైయింగ్ మతలబులు ఆగల. కేంద్రంలో ఉన్నటువంటి ఇందిరా, ఆవిడకి వేధింపులు ఆగల, దేశం మీద కుట్రలు ఆగల. కానీ ఒకానొక తీగ అలాగా ఈనాడు డ్రామోజీరావుని పట్టుకోగానే 1992లో పివి నరసింహారావు ప్రధానిగా ఉండగా ఎక్కడికక్కడ అన్నీ అతలాకుతలమైనాయి. స్పైయింగ్ పట్టు మనకి చిక్కింది. అంటే అర్థం ఏమిటి? CIA టు చైనా, KGB టు ISI, ఎవ్రీథింగ్, ఐరాసాతో సహా, ఐరాసాలో రిజిస్టర్ అయినటువంటి దేశాల నిఘా సంస్థలన్నీ ఇదిగో ఈ డ్రామోజీ వేశ్య వంశీయుడితో ప్రారంభమైనటువంటి గూఢచర్య వలయంలో అవన్నీ పూసలు. ఈ దారం పట్టుబడగానే ప్రతి పూస చేతికి చిక్కింది. దాన్ని ఎలా కావాలంటే అలా తిప్పుకున్నాం. కాబట్టి చెక్ యువర్ సెల్ఫ్. CIA and other spying agencies, this is our challenge to you.